ట్రూత్ క్రానికల్స్ అనే సిరీస్కి మరొకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. సో ఈ సిరీస్లో గతంలో మనం ఏం నేర్చుకున్నామంటే గాడ్స్ ఎగ్జిస్టెన్స్కి, దేవుని యొక్క ఉనికికి ఉన్న అనేకమైన ఆధారాలు మనం చూసాం. ఒకటి కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ నుంచి చూసాం, టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ నుంచి చూసాం, అలాగే మారల్ ఆర్గ్యుమెంట్ నుంచి చూసాం. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్లో మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ గుడ్ అని అర్థమవుతుంది. ఈ విషయాలు అర్థమవుతున్నాయి. అయితే కేవలం దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది దాని నుంచి. కానీ ఆ దేవుడు ఎలాంటి వాడో కూడా దాని నుంచి మన ఆర్గ్యుమెంట్స్ నుంచి మనకు తెలియాలి. అందుకని బైబిల్లో రోమపత్రికలో ఏమంటాడు అంటే 1వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, అంటే దేవునికి కొన్ని అదృశ్యంగా ఉన్న లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే ఆయన దేవుడు అని చెప్పుకునే ఆయన దైవత్వం గురించి, అలాగే ఆయన యొక్క లక్షణాల గురించి సృష్టిని జాగ్రత్తగా ఆలోచిస్తే అవి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతున్నాయి అన్నాడు. కాబట్టి సృష్టి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమైపోవాలి. ఒకటి అదేంటి అని అంటే దేవుని గురించి కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలాంటి దేవుడు ఉన్నాడు, వాట్ కైండ్ ఆఫ్ గాడ్, లేకపోతే ఎలాంటి దేవుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. కాబట్టి కాస్మాలజీ ఆర్గ్యుమెంట్ లేదా కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ నుంచి మనకి ఏమర్థమైంది అని అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయం అర్థమవుతుంది. సో ఏమర్థమవుతుందంటే దేవుడు పవర్ఫుల్ అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత యూనివర్స్ని, ఇంత శూన్యంలోంచి ఇంత సృష్టిని సృష్టించాడు దేవుడు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ప్రశ్న అదేంటంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అన్నప్పుడు ఇక్కడ లాజికల్గా ఇంకో క్వశ్చన్ కూడా మనం ఆలోచించాలి. దేవుడు ఏదైనా చేయగలడా? ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. కానీ ఒక విషయం, దేవుడు చేయలేనివి ఉంటాయా అని అంటే చేయలేనివి ఏంటంటే ఆయనకి నేచర్కి, ఆయన స్వభావానికి భిన్నమైనవే ఆయన చేయలేడు. ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన దొంగిలించలేడు. ఎందుకంటే మంచికి ఆధారభూతుడైన దేవుడు ఆయన లక్షణాలకి వ్యతిరేకంగా చేయలేడు. ఆయన ఏం చేస్తాడంటే నాన్ సెన్స్ చేయలేడు. దీని ఏంటంటే కేటగిరీ మిస్టేక్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. అదేంటంటే హౌ డస్, లేకపోతే స్క్వేర్ సర్కిల్ లుక్ లైక్ అని అన్నాం అనుకోండి. స్క్వేర్ సర్కిల్ అన్నాను అనుకోండి. స్క్వేర్ వేరు, సర్కిల్ వేరు. కానీ స్క్వేర్ సర్కిల్ అంటే స్క్వేర్ సర్కిల్ ఎలా ఉంటుంది? మీనింగ్లెస్, ప్రశ్నే తప్పు. లేకపోతే క్యాన్ గాడ్ మేక్ ఎ స్టోన్ విచ్ యూ కెనాట్ లిఫ్ట్, దేవుడు ఎత్తలేని రాయిని ఆయన తయారు చేయగలడా అని అడిగాను అనుకోండి. మీరు కొంచెంసేపు ఆలోచించండి. దేవుడు ఓ రాయిని తయారు చేయాలి. ఎలాంటి రాయి అది? ఆయన ఎత్తలేనట్టి రాయిని ఆయన తయారు చేయగలడా అన్నాను అనుకోండి. మీరు చేయగలడు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఒక రాయిని చేయగలడు కానీ ఆయన ఎత్తలేడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు కాదని తేల్చేస్తున్నారు. లేదు అలాంటి తయారు చేయలేడు అన్నాం అనుకోండి, దేర్ఫోర్ అలాంటి ఆయన చేత కాదు, అప్పుడు కూడా ఆయన సర్వశక్తిమంతుడు కాదు అని చెప్పడమే. కానీ ఒక విషయం మీరు ఆలోచించాలి. సో ఇలాంటి ప్రశ్నలు ట్రిక్కీగా అనిపిస్తాయి. అది ఎలా అంటే అసలు ప్రశ్నే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఏ టేస్ట్లో ఉంటుంది అంటే కలర్ టేస్ట్కి సంబంధం ఉందా? లేదు. ఎన్ని లీటర్లు ప్రేమ ఉంది అంటే ఏం చెప్తారు? ప్రేమని లీటర్లు ఎలా కొలుస్తారు మీరు? సంబంధం లేదు. ఇది కేటగిరీ మిస్టేక్ అంటాం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు తీసుకొచ్చి, ట్రికీ క్వశ్చన్స్ తీసుకొచ్చి, ఇల్లాజికల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి దేవుడు ఇది చేయగలడా అంటే కాదు. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు ఏదన్నా అంటే మనకు అసాధ్యమైనది ప్రతిదీ చేస్తాడు, అందుకని నాన్ సెన్స్ చేయడు అనేది కూడా దాంట్లోకి వస్తుంది. దేవుడిలా కూడా దేవుడు కాకుండా ఉండలేడు అనేది కూడా దాంట్లోకి వస్తుంది. కాబట్టి దేవుడు ఉంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమైనది ప్రతిదీ చేస్తాడు కానీ నాన్ సెన్స్ చేయడు. ఆ విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఎలాంటి దేవుడిని మనం ఊహిస్తున్నాం అని అంటే దేవుడికి సమస్తము సాధ్యము. శూన్యంలోంచి నాకు ఈ సృష్టి కావాలంటే వచ్చే శక్తి ఆయనకు ఉంది, ఆయన మాటకి ఆ శక్తి ఉంది. అలాగే లాజరస్ కంఫర్ట్, లాజరు బయటికి రా అంటే ఆ వచ్చే శక్తి ఆయనకు ఉంది, తీసుకొచ్చే శక్తి ఆయనకు ఉంది. మరణం నుంచి తిరిగి లేపే శక్తి ఉంది, కార్యాలు చేయగలిగిన శక్తి ఉంది, అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉంది. దాన్ని ఏమంటామంటే గాడ్ ఈజ్ పవర్ఫుల్ అని అంటా ఉన్నాం. సో దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకని ఆయన ఏమంటాడంటే మరియ అడుగుతుంది, అదేంటంటే దేవదూత చెప్తా ఉంది మరియకి, అదేంటంటే నీకు ఒక కుమారుడు పుడతాడు అని అంటే నిన్ను ఇంకా పెళ్లి కాలేదు, నేను పురుషుడిని ఎరిగిన దాన్నే, ఈవెన్ నాతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్, సెక్షువల్ రిలేషన్ ఎవరితో లేదు, ఇది ఎట్లా సాధ్యం అని అడిగితే దేవదూత చెప్తా ఉన్నాడు దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి XY క్రోమోజోమ్స్ ద్వారా మాత్రమే పిల్లలు పుడతారు అనే కాన్సెప్ట్ ప్రపంచానికి, సైన్స్కి అందిన కాన్సెప్ట్ అయితే అసలు XY క్రోమోజోమ్స్ ఇచ్చిన దేవునికి నథింగ్లో నుంచి ఇంత సృష్టిని సృష్టించిన దేవునికి XY క్రోమోజోమ్స్ తయారు చేయలేడా? కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు అన్నప్పుడు ఆయన అర్థం ఏంటి అని అంటే నాన్ సెన్స్ అయితే చేయలేడు,
కాబట్టి నీకు అసాధ్యమైన ప్రతి కార్యం చేస్తాడు అనే విషయం మనకి అర్థమవుతుంది.